మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందము తృతీయ అధ్యాయము 9వ శ్లోకము చర్చించుకోబోతున్నాం. సో మనం గమనించినట్టయితే భగవంతుడు ఈ ముఖ్యమైన దశావతారాల గురించి మనం ఏమైతే మాట్లాడుకుంటామో దాంట్లో అవతారాల గురించి ఇక్కడ మనకు వివరించి చెప్తున్నాడు. ముందుగా వరాహ అవతారం గురించి మనం మాట్లాడుకున్నాము. తర్వాత నారదుడి యొక్క అవతారం గురించి కూడా మాట్లాడుకున్నాము. ఎందుకనంటే నారదుడు కూడాను ఎలాంటి వ్యక్తి? శక్తి ఆవేశ అవతారం. భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారము భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు, భక్తుల యందు నేను నారదుణ్ణి అని చెప్తాడు. అలాగే ఈరోజు మనకు శ్లోకంలో నరనారాయణ ఋషుల గురించి భగవంతుడు నరనారాయణ ఋషులుగా ఆవిర్భవించిన దాని గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నాడు. ఎప్పుడైనా భగవంతుడు అవతరించాడు అంటే, అవతారాన్ని స్వీకరిస్తున్నారు అంటే, మామూలుగా మనుష్య రూపంలో అవతారాన్ని స్వీకరిస్తున్నారు అంటే మనకి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ధర్మాన్ని నేర్పించడానికే భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడు. భగవంతుడు భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు మామూలు వ్యక్తిలానే కనబడతాడు. కానీ మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఉపదేశాలను అందిస్తాడు. ఇలాగే నరనారాయణులుగా అవతరించినప్పుడు ఏం చేశారు భగవంతుడు? తపస్య. చాలా కఠినమైన తపస్సుని నిర్వహించారు భగవంతుడు. ఎందుకని? భగవంతునికి అట్లాంటి తపస్సు చేయవలసినటువంటి అవసరం ఏముంది? ఏకైక కారణం ఏమిటి అంటే మనందరికీ కూడాను జీవాత్మలు, భగవంతుని అంశలైన జీవాత్మలు బద్ధ జీవితంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళకి మార్గదర్శనం చేయడం కోసమని భగవంతుడు ఆచరణ ద్వారా మనకి నిరూపించి చూపిస్తారు. ఇంతకీ తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది? తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహణ. ముందు తపస్య అంటే అర్థం ఏమిటి? తపస్య అంటే స్వచ్ఛందంగా మనకి మన శారీరకంగా కొన్ని అసౌకర్యాలని స్వీకరించడం. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడము తపస్య. ఎందుకంటే మనము స్వచ్ఛందంగా ఆహార నియమాన్ని పాటించడానికి, కొన్ని రకాలైనటువంటి వాటిని స్వీకరించడానికి, తద్వారా మనకి కొన్ని భౌతికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. అలాంటి ఇబ్బందుల్ని స్వచ్ఛందంగా స్వీకరిస్తున్నాం. ఎందుకని? భగవంతుని సంతృప్తి కోసమని. సో తపస్య అనేది దేనికోసం నిర్దేశించబడింది? భగవత్ సంతృప్తి కోసము. అది ఏం చేస్తుంది అంటే మనకి మన ఇంద్రియ నిగ్రహాన్ని నేర్పిస్తుంది. వేదశాస్త్రాలు మన ఇంద్రియాలను నిగ్రహం చేయమంటే ఆధునిక నాగరికత ఏం చెబుతుంది? ఇంద్రియ తృప్తికి కావలసినటువంటి స్వతంత్రతని పెంపొందించుకోమంటుంది కదా. ఆధునిక నాగరికత ఏం చెబుతుంది? యాక్చువల్గా ఇంద్రియాలను పూర్తి స్వతంత్రతతోని ఇంద్రియాలను యథేచ్ఛగా ఉపయోగించుకోమని చెప్తుంది. ఎందుకంటే ఇంద్రియాలను నిగ్రహించడం సాధ్యం కాదు కాబట్టి ఆ వ్యక్తులు ఏం చేస్తారు అంటే పూర్తి స్వతంత్రతతో ఇంద్రియాలు ఏది కోరుకుంటే దాన్ని అందించేసేయండి. అది ఎలాంటిదంటే ఇప్పుడు మీరు గుర్రపు స్వారీ చేస్తున్నారనుకోండి, దానికి దిశానిర్దేశం చేయవలసింది ఎవరంటే ఆ గుర్రం మీద స్వారీ చేస్తున్నటువంటి వ్యక్తి. కానీ దానికి కళ్ళాలను వదిలేసి సరే గుర్రం ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాను నేను. అలాంటి స్థితిలో గుర్రము తన నియంత్రణలో ఉండదు కదా. స్వారీ చేస్తున్న వ్యక్తి యొక్క నియంత్రణలో ఉండదు. ఆ వ్యక్తి అనొచ్చు అప్పుడు నా నియంత్రణలో లేదు, వేరెవర్ ఇట్ గోస్, అది ఎక్కడికైనా వెళ్ళినట్టు వెళ్ళిపోతా. ఇది ఆధునిక నాగరికత యొక్క పరిస్థితి. ఏంటంటే సంపూర్ణ స్వతంత్రతని కోరుకుని ఇంద్రియాలని నిగ్రహించవలసిన ఆవశ్యకత లేదు అని చెప్పుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించలేరు కాబట్టి. కానీ
ఎందుకని అలా చేశారు ఆధునిక నాగరికత? ఎందుకనంటే, వాళ్ళు మానవ జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకోకుండా ఏమనుకుంటారు? మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే, నియంత్రణ లేకుండా ఇంద్రియ తృప్తిని అనుభవించడమే మానవ జీవిత లక్ష్యము అనుకుంటారు కాబట్టి, ఆ విధానాన్ని అవలంబిస్తారు. తద్వారా ఏమవుతుంది? నరకానికెళ్తారు. తరువాతి జీవితం కూడా నరకప్రాయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అధాంతగోభిర్విశతాం తమిష్ణుం పునః పునశ్చర్విత చర్వణానాం పునః పునశ్ చర్విత చర్వణానాం. సమస్య ఏమిటంటే ఇంద్రియాలను నిగ్రహించుకోలేక ఇంద్రియ సంతృప్తి కోసమని సంపూర్ణ స్వేచ్ఛని కావాలి అనేటువంటి ఆలోచన ఉండి అదే జీవిత లక్ష్యం అనుకుంటారు. కానీ ఆ విధానంలో ఇంద్రియాలని సంపూర్ణంగా సంతృప్తి పరచడం అనేది ఎవ్వరికీ ఎప్పటికీ సాధ్యమయ్యే విషయం కాదు. వ్యక్తులు ప్రయత్నించవచ్చు ఇంద్రియ తృప్తి కోసమని. పూర్తి స్వతంత్రం ఎలాంటి నియమాలు లేకుండా కూడాను ఇంద్రియాలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేయవచ్చు. కానీ అది ఎప్పుడు కూడాను సంపూర్ణం కాదు. ఏమనుకుంటాము అంటే మనం ఆధునిక నాగరిక జీవన విధానంలో ఇంద్రియ తృప్తికి కావలసినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది వృద్ధి చెందినట్టుగా మనం భావిస్తాము. తద్వారా ఏమనుకుంటామంటే ఇంద్రియ తృప్తికి కావాల్సిన సాధనాలన్నీ కూడాను అభివృద్ధి చేస్తే మనము ఆనందాన్ని అనుభవించగలుగుతాము అనేటువంటి అపోహలో ఉంటాము. కానీ శాస్త్రం ఏం చెప్తుంది మనకి? అది సాధ్యం కాదు. అది దుస్సాధ్యమైన విషయం. ఏ ఆశనైతే కోరుకుంటున్నారో జీవాత్మ అనియమితముగా ఇంద్రియ తృప్తిని పొందాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు. అనియమిత ఇంద్రియ తృప్తి భౌతిక శరీరంలో సాధ్యం కాదు అనేటువంటి విషయము మనకి పలుసార్లు నిరూపించబడింది. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు? ఇదే జీవితంలో ఈ శరీరంలోనే శాశ్వతంగా ఉండి ఇంద్రియ తృప్తిని అనుభవించాలి అనంతంగా, అనియమితంగా అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎంతవరకి అంటే ఇతర దేవతలని ఆరాధించి వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళ ద్వారా వరాలు పొంది కూడాను వాడిని సంపూర్ణం చేసుకోలేకపోయారు. సో ఈ భౌతిక ప్రపంచంలో అనియమితమైనటువంటి ఇంద్రియ తృప్తి అనేది సాధ్యం కాదు. మనందరికీ కూడాను ఆనందంగా ఉండాలి అనేటువంటి కోరిక జీవాత్మ యొక్క సహజ సిద్ధమైన స్థితిలో నిక్షిప్తమై ఉన్నది. అందుకని ప్రతి వాళ్ళు కూడాను ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ బద్ధ జీవితంలో ఉన్నటువంటి మానవులు, ఆధునిక నాగరికతని అవలంబిస్తున్న మానవులు ఆ ఆనందాన్ని ఇంద్రియ తృప్తిని పెంపొందించుకోవడం ద్వారా, పొందడం ద్వారా అనుభవించాలి అనుకుంటారు. అందుకనే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించి అది సాధ్యం కాదు. నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి అనేది నేర్పించడానికి భౌతిక ప్రపంచంలో పలుమార్లు ఆవిర్భవిస్తుంటారు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే విషయం చెప్తాడు కదా! యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే వ్యక్తులు వక్ర మార్గాన్ని అవలంబిస్తారో వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టి వక్ర మార్గాన్ని అవలంబించడం మొదలెడతారో అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? నేను అవతరిస్తాను అని చెప్తున్నాడు. నరనారాయణులు కూడా భగవంతుని యొక్క అవతారం. కానీ వాళ్ళు అవతరించినప్పుడు భగవంతుడు ఏం చేశాడు? తపస్సు చేశాడు. మామూలు తపస్సు కాదు, చాలా సివియర్‌గా. నరనారాయణులటువంటి మందిరం ఇప్పటికి కూడాను బద్రికాశ్రమంలో మనం చూడవచ్చు. హిమాలయాల దగ్గర బద్రికాశ్రమంలో నరనారాయణుల మందిరం ఇప్పటికి కూడా ఉంది. అక్కడ పూజలు నరనారాయణులకి నిత్య పూజ చేయబడుతుంది. నరనారాయణుల ఋషులకి తమ గౌరవమైనటువంటి వినయపూర్వకమైన భక్తిని ప్రదర్శించడానికి ఈనాటికి కూడాను వ్యక్తులు నరనారాయణ ఋషుల యొక్క ఆ ఆలయానికి వెళ్తూ ఉంటారు.
సో, భగవంతుడు కానీ, భగవంతుని యొక్క భక్తుడు కానీ, భౌతిక ప్రపంచంలో ఎందుకు ఆవిర్భవిస్తారు అంటే, ఇలాగా వక్ర మార్గంలో ఇంద్రియ తృప్తిని ఆధారంగా చేసుకొని జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తులకి సరైన మార్గాన్ని చూపించడం కోసం భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తారు. ఉదాహరణకి ఇక్కడ నరనారాయణులు మహర్షులు అవతరించినప్పుడు చాలా క్లిష్టమైనటువంటి తపస్సుని స్వీకరించారు. ఉదాహరణకి ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజు తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు అతని వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. జస్ట్ 5 ఇయర్స్. 5 సంవత్సరాలు. ఎంత చిన్న బాలుడు. అతను కూడా ధ్రువ మహారాజ్ కూడాను తపస్సు చేసినప్పుడు 5 సంవత్సరాలైనా కూడాను ఎంత పట్టుదలతో చాలా కఠినమైన నియమాన్ని పాటిస్తూ తపస్సు చేశాడు. ధ్రువ మహారాజు కేవలం 6 మాసాల్లో భగవంతుని దర్శింపజేసుకోగలిగాడు. కానీ ఎంత కఠినమైనటువంటి తపస్సు చేశారంటే మొదటి మాసము ఆకులను చెట్లకున్నటువంటి ఆకులను తెంచుకొని తిని జీవితాన్ని కొనసాగించాడు. రెండవ మాసము ఆకులను తెంచలేదు చెట్ల నుంచి. కింద రాలి పడిపోయినటువంటి ఎండుటాకులను భుజించి తపస్సు చేశాడు. మూడవ మాసము కేవలము నీటిని మాత్రమే స్వీకరించాడు. నాలుగవ మాసము వాటిని కూడా త్యజించి గాలి మీదనే జీవితాన్ని స్థిరపరిచాడు. ఆ తర్వాత 5వ మాసంలో దాన్ని కూడా స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఆ విధంగా కఠినమైనటువంటి తపస్సు చేయడం ద్వారా ధ్రువ మహారాజు భగవంతుని కేవలం 6 మాసాల్లో స్వయంగా చూడగలిగారు. అందుకని తపస్య అనేది చాలా ముఖ్యమైనది. మానవ జీవితం ఇంద్రియ తృప్తి కోసం నిర్దేశించబడలేదు. తపస్య కోసం నిర్దేశించబడింది. ఇంద్రియ తృప్తిని శ్రీల ప్రభుపాద గారు ఒకానొక సందేశంలో చెప్తారు. వ్యక్తులు మానవ జీవితం అనేది కుక్కలలాగానో లేకపోతే పందులలాగానో ఇంద్రియ తృప్తిని పొందడానికని నిర్దేశించబడలేదు. అది జీవితం కాదు. మనకి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని ప్రసాదించాడు. మనకి మంచేదో చెడేదో విశ్లేషించేటువంటి శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. ఆ జ్ఞానం అయితే కనీసంగా మనకుంది. మనము వక్ర మార్గంలో ప్రవేశపెట్టినా కూడాను, వక్ర మార్గంలో నడుస్తున్నా కూడాను ఆ జ్ఞానము భగవంతునితో మనకి ఇవ్వబడింది. నన్ను నిజానికి మనం సక్ర మార్గంలో ఉండాలి అంటే మనకున్నటువంటి తెలివితేటల్ని సరియైన జ్ఞానాన్ని, సరియైన మూలాల నుంచి జ్ఞానాన్ని సేకరించడంలో వినియోగించి మన జీవితాన్ని పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవాలి జీవితానికి. అది మనకి కావాల్సింది. అంతేగాని నాకు ఇంద్రియ తృప్తి కావాలి కాబట్టి ఇంద్రియ తృప్తికి కావలసినటువంటి సంపూర్ణ స్వతంత్రత నాకు కావాలి, అన్ని నియమాల్ని నేను ఉల్లంఘిస్తాను అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చివరికి? మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. వాళ్ళు దిగజారిపోయి కఠినమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి అవసరాన్ని ఏర్పరచుకుంటున్నారు. అది సరియైన విధానం కాదు. శ్రీల ప్రభుపాదుల వారు మనకి అనేక చోట్ల దీనికి సంబంధించిన వివరణ అందిస్తుంటారు. మనకి ఇంద్రియ తృప్తి అనేటువంటిది మానవ జీవితంలో అనియమితంగా తీసుకోమని ఎక్కడ చెప్పబడలేదు. నియంత్రితమైనటువంటిది. అదేమిటి? అది నిర్దేశించినటువంటి సూత్రము. నిజానికి లా అదొక సూత్రం, న్యాయ సూత్రము. లా అంటేనే ఏమిటి? నియంత్రణ. ఎక్కడైనా కూడా చూడండి, లా అనేది ఎవరికి ఉంది? మానవులకే ఉంది కానీ జంతువులకి లేదు కదా. అంటే నియమాలన్నీ ఎవరికి ఉన్నాయి అంటే మనుషులకే ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాము. మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, ఓలా ఉంటుంది. ఎరుపు రంగు వచ్చినప్పుడు ఆగాలి. అది నియమము, నియంత్రణ. అలా కాదు, నాకు అలాంటి నియమాలేమి నేను పాటించడం అక్కర్లేదు, నా ఇష్టానుసారంగా
నేను నా వాహనాన్ని నడుపుతాను అని ఎరుపొచ్చినప్పుడు కూడా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో మనమైనా అంతరించిపోవచ్చు, ఎదుటి వాళ్ళనైనా ఎదుటి వాళ్ళని మృత్యువాత పడడానికి కారణభూతమవ్వచ్చు. సో, అంటే ఇక్కడ మనకి మానవులకి నియమాలు, లాస్ అనేది అవసరమైనటువంటిది. అలాంటప్పుడు మనము మన ఇంద్రియాలకు సంబంధించి నాకు ఏ నియమాలు అక్కర్లేదు. అనంతంగా ఇష్టానుసారంగా నా ఇంద్రియ తృప్తిలో నిమగ్నమవుతామని మనం ఎలా చెప్పగలము? అలాంటి జీవితాన్ని కొనసాగిస్తుంటే అది అస్తవ్యస్తమైన జీవితంగా పరిగణిస్తుంది. మనకి ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఉన్నటువంటి నాగరికత అటువైపే ప్రయాణించేలా చేస్తోంది. అనియమితమైనటువంటి ఇంద్రియ తృప్తి, స్వతంత్రత పేరు మీద నియంత్రణ లేకుండా ఇంద్రియ తృప్తిలో పాలు పంచుకుంటే అస్తవ్యస్తమైపోతుంది. ప్రమాదకరమైన అస్తవ్యస్తమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. అందుకని వ్యక్తులు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలో తెలుసుకోవాలి. ఇంద్రియ నిగ్రహణ అనేది నిజమైన నాగరికత. నిజమైన మానవ నాగరికత ఇంద్రియ నిగ్రహణతో మొదలవుతుంది. లేకపోతే పిల్లులు, కుక్కలు లాగా జీవించడం అనేటువంటిది నాగరికత కాదు. కుక్కల నాగరికత, పిల్లుల నాగరికత, ఒంటెల నాగరికత, పందుల నాగరికత. ఇది ఇలా నడుస్తూ పోతుందని శిల ప్రభుపాదుల వారు ఈ 4 రకాలైనటువంటి నాగరికతల గురించి మనుషులు ఎలాగా అస్తవ్యస్తం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని అనే దాని గురించి ఈ 4 నాగరికతల గురించి చాలా చోట్ల ప్రభుపాదుల వారు మనకి వివరణాత్మకంగా సందేశాన్ని ఇస్తారు. సో, మన నాయకులని కూడా మనం ఎన్నుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏం జరుగుతుంది అంటే ఇలాంటి మనము కూడాను ఈ కుక్కలు, పందులు, పిల్లులు లాంటి నాగరికతని స్వీకరించి ఎప్పుడైతే ఓట్లు వేసి ఎన్నుకుంటున్నామో, ఎన్నుకునే వాళ్ళని ఎవరిని ఎన్నుకుంటాం? కుక్కలు, పిల్లులు ఎవరిని ఎన్నుకుంటాయి? మరో కుక్కని, మరో పిల్లిని పెద్ద పెద్ద పిల్లి, పెద్ద కుక్క, పెద్ద పంది దాన్ని ఎన్నుకుంటాయి. ఎందుకనంటే కుక్కలకి, పిల్లులకి మనుష్యుల గురించి తెలీదు కదా! శ్రీమద్ భాగవతంలో అదే విషయం చెప్తాడు. సవిత్ వరహోస్త్ర కైరే సంశాతుబై పురుష పశు. నాయకుడు అనేవాడు ఇలాంటి అనాగరికమైన జీవితాన్ని గడుపుతున్న మానవుల రూపంలో ఉన్నటువంటి కుక్కలు, పందులు లాంటి వాళ్ళు ఎన్నుకోబడితే ఆ నాయకుడు ఎలా ఉంటాడు? అతను కూడా అలాగే ఉంటాడు. ప్రస్తుత సమాజ స్థితి ఇది అని చాలా సార్లు ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తారు. సో, అలా ఎన్నుకోబడిన నాయకుని వల్ల మనం ఎలాంటి ఉపయోగాలు పొందుతాము? ఆ నాయకుడు ఒక పెద్ద కుక్క లాంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఇంక మనకి ఎలాంటి మార్గదర్శకం చేస్తారు? సీ ఎందుకు ప్రభుపాదుల వారు ఇలాగా సంబోధిస్తారు అంటే దానికి చాలా విస్తృతమైనటువంటి, సుదీర్ఘమైనటువంటి వివరణని ప్రభుపాదులు వేస్తారు. కుక్కలు ఎలా జీవిస్తాయి? కుక్కలు నిజానికి వాళ్ళ యజమానులకి విశ్వాసపాత్రంగా ఉంటాయి. విశ్వాసపాత్రంగా సేవ చేస్తుంటాయి. కానీ ఆ సేవ మూలంగా ఇతరులకి కలుగుతున్నటువంటి అసౌకర్యాన్ని కూడా అవి పట్టించుకోవు. ఉదాహరణకి ఒక కుక్క ఉందనుకోండి ఇంట్లో. ఎవరైనా వ్యక్తి మామూలుగా ఇంటి వైపు నుంచి దరిదాపుల నుంచి ప్రయాణం చేస్తున్నా కూడా నేను మొరుగుతుంటుంది. తద్వారా ఆ నడుస్తున్న వ్యక్తికి అసౌకర్యం కలిగిస్తుందని దానికి తెలీదు. అలా పక్క నుంచి నడుస్తున్న వ్యక్తి నిజంగా ఇంట్లో దొంగతనానికి వచ్చారా? లేకపోతే యజమానికి హాని కలిగించడానికి వచ్చారా? అలాంటివేం తెలీదు. యజమానికి చాలా నమ్మకస్తుడిగా ఉండి అలాంటి కార్యక్రమం చేస్తుందది. ఇక్కడ మనుషులు కూడా ఏం చేస్తున్నారు? ఏదో ఒక రకమైన సేవలో నిమగ్నమైపోయి, ఏదో రకమైనటువంటి కార్యక్రమంలో, భౌతికమైన కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఎవరికో ఒకరికి సేవ చేస్తూ జీవిస్తున్నారు. ఎందుకంటే భౌతిక జీవితంలో ముఖ్యంగా కలియుగంలో వ్యక్తులందరూ కూడా శూద్రులే అని మనం నేర్చుకున్నాం. శూద్రుల యొక్క విధి ఏమిటి అంటే
ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమంలో ఎవరికో ఒకరికి సేవలో నిమగ్నమైపోయి ఉంటారు. సో, అలాంటి స్థితిలోనే ఆ కుక్క ఎలాగైతే తన యజమానికి విశ్వాసపాత్రంగా ఉండి సేవ చేస్తుందో, అలాగే ఇక్కడ కూడాను జీవితమంతా కూడాను వ్యక్తులు ఎవరికో ఒకరికి విశ్వాసపాత్రంగా ఉండి ఈ భౌతికమైన సేవలను అందిస్తూ ఉంటారు. సో, దాన్నేమన్నారంటే ప్రభుపాదుల వారు అలా జీవితాన్ని గడిపే వారిని కుక్కల నాగరికతని స్వీకరించిన వ్యక్తులు అన్నారు. ఇప్పుడు గూడా దాన్నేం చెప్తారంటే ప్రభుపాదుల వారు దానికి ఉదాహరణ ఇప్పుడు కూడా ఎవరో పెట్టుబడిదారీ చేతి కింద ఏదో వ్యాపారం పెడుతున్న వ్యక్తి కింద ఏదో ఒక పెద్ద కంపెనీలో వ్యక్తులు వెళ్లి కంపెనీ యజమానికి లాభాలు చేకూర్చడానికి రాత్రింబగళ్ళు కష్టపడుతుంటారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? కలో శూద్ర సంభవ. శూద్రులు అంటే సేవకులు. అజ్ఞానంతో ఉంటారు. కేవలం సేవలో నిమగ్నమై ఉంటారు. కుక్క కూడాను సంపూర్ణ విశ్వాసంతో సేవ చేస్తుంది. అదొక్కటే దానికి ఉన్నటువంటి అర్హత నిజానికి. అలాగే పందుల విషయానికి వస్తాడు ప్రభుపాదుల వారు. పందులు ఏం చేస్తాయి? వాటికి విచక్షణ జ్ఞానం లేదు. ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలియదు వాటికి. అన్ని రకాల అశుద్ధాన్ని అవి స్వీకరిస్తాయి. అలాగే అనియంత్రమైనటువంటి ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోయి ఉంటాయి. తల్లికి, చెల్లికి, కూతురికి అలాంటి వాటికి తేడా కూడా తెలియదు వాటికి. నిజానికి పందులు ఎలాగైతే భుజిస్తున్నాయో దానివల్ల అవి చేసే తరువాతి ప్రక్రియ ఎలాగైతే తల్లి, చెల్లి అనేటువంటి వ్యత్యాసాన్ని అవి గుర్తించలేకపోతే అదే విధంగా కూడాను మనుషులు కూడాను రకరకాల వస్తువుల్ని భుజించి అలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. మన నిజానికి మనకు ఉపయుక్తమైనది ఏదో గ్రహించి దాన్ని మాత్రమే ఆహారంగా సేకరించాలి. అంతేగాని ఏది పడితే దాన్ని తినకూడదు. అలా తినేటి ఏం చెప్తున్నారు? నిజానికి పందులు మాత్రమే ఆ విచక్షణ లేకుండా ఏది పడితే అది తింటుంటాయి. ఆధునిక నాగరికతలో వ్యక్తులు కూడా అలాగే ఇష్టమైన వాటిని భుజించడం ద్వారా ఏం జరుగుతుంది? ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతున్నారు. ఎప్పుడైతే మనం ఏం తింటున్నామో అనే దాని మీద మనకి విచక్షణ లేదనుకోండి, మనకి పందులకి తేడా ఉండదు అని చెప్పారు. అలా విచక్షణ కోల్పోయిన వ్యక్తి, అలా విచక్షణారహితంగా భుజించిన వ్యక్తి తన ఇంద్రియాల మీద నిగ్రహం లేకుండా తద్వారా ఏం చేస్తారు? పందులు ప్రవర్తించినట్టుగానే తల్లికి, చెల్లికి, కూతురికి వ్యత్యాసాన్ని, భార్యకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మర్చిపోతారు. అంటే ఎవరైనా కూడాను ఎవరికైనాను నమ్మకస్తుడైన సేవకుడిగా లేకపోతే విచక్షణ లేకుండా భోజనాన్ని భుజిస్తున్నారు అంటే తద్వారా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అదంతా కూడా దేన్ని అలా జీవిస్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏమని చెప్తారు అంటే కుక్కలు మరియు పందులమైనటువంటి నాగరికతని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్తున్నారు. వాళ్ళు మనుష్యులు కాదు. మళ్ళీ ఇంకో జీవిని కూడా తీసుకుంటారు ప్రభుపాదుల వారు, ఒంటె. ఒంటె చాలా పెద్ద శరీరం కలిగినటువంటి జంతువు. కానీ అది ఏం చేస్తుంది అది? అది తన రక్తాన్ని తాగేస్తూ అది ఆనందాన్ని అనుభవిస్తుంది. ఎలాగా? మనం గమనించినట్లయితే ఒంటెలు ముళ్ళ ముళ్ళతో కూడుకున్న చెట్లని, ఆ ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, వాటిని తింటాయి అవి. వాటికి అవి చాలా ఇష్టం. ముళ్ళతో ఉన్నటువంటి ఆ చెట్లని తుంచుకొని తింటూ ఉంటాయి. ఎందుకని? ఆ ముళ్ళతో ఉన్నటువంటి చెట్లని, ఆ ముళ్ళని అది తింటూ ఉన్నప్పుడు దాని నాలుక తెగి దాంట్లోంచి రక్తం స్రవిస్తుంది.
ఆ రక్తంతోని కలిసి ఆ ముళ్ళని నములుతూ ఉంటే దానికో రుచొస్తుంది. అది నిజానికి అది దాని రక్తంలోని రుచి అదనుకుంటది. ఆ ముళ్ళలోంచి ఒక రుచొస్తుంది అనుకోని వాటిని తినడం మొదలెడుతుంది. సో, మైథున తృప్తికి మైథున తృప్తిలో నిమగ్నమయ్యే వ్యక్తులని కేవలం మైథున తృప్తిలో నిమగ్నమయ్యే వ్యక్తుల గురించి మాట్లాడుతూ శ్రీల ప్రభుపాదుల వారు ఈ వంట యొక్క ఉదాహరణ ఇస్తారు. ఎందుకనంటే మైథున తృప్తిలో పాల్గొంటే మనకి ఆధునిక శాస్త్రం కూడా చెప్తుంది. వేదశాస్త్రం కూడా చెప్తుంది. మన రక్తాన్ని మనమే చిందించుకుంటున్నట్టు అని చెప్పారు. ఎందుకని? ఒక వీర్య కణము ఒక వీర్య కణం ఉత్పత్తి చెందాలి అంటే ఒక బొట్టు వీర్య కణానికి 64 బొట్ల రక్తము ఉపయోగించవలసిన అవసరం ఏర్పడుతుంది అని చెప్పబడింది. ఆధునిక శాస్త్రం కూడా చెప్పింది. వేద శాస్త్రం కూడా దాన్ని అంగీకరించింది. ఆ వేద శాస్త్రం కూడా చెప్పబడింది. సో, మైథున తృప్తిలో పాలుపంచుకోవడం ద్వారా మన రక్తాన్ని మనమే చిందించుకుంటున్నాము అని చెప్తున్నారు. అదేంటి? అది ఒంటెకు సంబంధించిన జీవిత విధానం. ఒంటె నాగరికత. ఒంటె ఏమనుకుంటుంది అలాగా ముళ్ళతో కూడుకున్నటువంటి వాటిని తింటూ తన రక్తమే స్రవిస్తే దాన్నే రుచి చూస్తే ఏమనుకుంటుంది? ఓహో! ఏదో రుచికరమైన పదార్థం తింటున్నాను నేను అనుకుంటుంది. దానికి అర్థం కాదు. నా రక్తమే స్రవించిపోతుంది అనే విషయం దానికి తెలీదు. అజ్ఞానం. అదే మానవ జీవితంలో కూడాను మైథున తృప్తి చాలా ఆనందంగా ఉంది. క్షణికమైన దాని మీద వ్యక్తి ఆకర్షితుడైపోతాడు. ఆకర్షితుడైపోయి జీవిత లక్ష్యాన్ని, మానవ జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు. అలాగా ప్రభుపాదుల గారు 3 రకాలైన జంతువుల గురించి వివరించి, నాలుగో రకమైన జంతువు గురించి మాట్లాడతారు. అది గాడిద. దీనికి గాడిదకి సంబంధించి ప్రభుపాదుల గారు చాలా చోట్ల ఈ ఉదాహరణ ఇస్తారు. ఒంటె, గాడిదకి సంబంధించి అనేక చోట్ల శ్రీల ప్రభుపాదుల వారు మనకి వివరించి చెప్పడం జరుగుతుంది. గాడిద ఏం చేస్తుంది? బట్టలుతికే చాకలికి విపరీతమైన సేవ చేస్తుందది. టన్నుల కొద్దీ బట్టల్ని తన భుజస్కంధాల మీద వేసుకొని, అది తన వీపు మీద వేసుకొని అది ఉదయమే చాలా దూరం ప్రయాణం చేస్తుంది. మళ్ళీ అవన్నీ ఉతికేసిన తర్వాత, ఆ ఉతికిన బట్టలన్నిటిని, తడి బట్టల్ని ఇంకా బరువు పెరుగుతుంది. వాటిని అన్నీ మళ్ళీ తన భుజాల మీద వేసుకొని ఎనక్కొస్తుంది. అది సరిగ్గా నడవకపోతే యజమాని చేత బెత్తంతోని దెబ్బలు కూడా కర్రతోని దెబ్బలు కూడా తింటుందది. ఇంతకీ అది అలా చేస్తే యజమాని ఏం చేస్తున్నాడు దానికి కావాల్సినటువంటి ఓ పిడికెడు గడ్డిని దానికి ఇచ్చేస్తాడు. కానీ గాడిదకు తెలీదు. ఆ పిడికెడు గ్రాసం తినడానికి అది అంత కష్టపడక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ గడ్డి అవైలబిలిటీ ఉంది. దానికి ఏం కష్టం లేకుండా గడ్డి తినొచ్చు. కానీ అదేమనుకుంటుంది? అదే. ఇంత కష్టపడితేనే నాకు ఈ గడ్డొస్తుంది. మానవ జీవితం కూడా అలాగే. మనం ఎంత చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారు. వాళ్ళని చూస్తే మనకి ఏమని చెప్తారు? ఓహ్! యూ ఆర్ వెరీ బిజీ. యూ నో ఐ యామ్ మేకింగ్ ఎవ్రీ మినిట్ లైక్ $10,000 పర్ మినిట్. $100,000 పర్ మినిట్. ఒక్కొక్క నిమిషానికి నాకి లక్షల కోట్లు సంపాదిస్తున్నాను. నిమిషం వృధా చేస్తే అన్ని కోట్లయితాయి. నేను చాలా బిజీగా ఉన్నాను. ఇంతకీ అలాంటి వ్యక్తుల్ని గమనించారనుకోండి, వాళ్ళ భోజనం ఎలా ఉంటుంది? 4, 5 బ్రెడ్ ముక్కలు, ఒక కప్పు కాఫీయో, టీయో లేదనుకుంటే ఒక కప్పు పాలు. అంతే వాళ్ళ భోజనం. ఆ మాత్రం భోజనానికి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా లక్షల కోట్లు సంపాదించవలసిన అవసరమే ఉంది. ఆ విషయము అర్థం చేసుకోడు. అలాంటి వ్యక్తుల్ని ఇక్కడ ప్రభుపాదుల గారు ఎవరితో పోలుస్తున్నాడు? గాడిదతో పోలుస్తున్నాడు. గాడిద కూడా అదే చేస్తుంది కదా! ఉదయం నుంచి సాయంత్రం దాకా యజమానికి బండ చాకిరీ చేస్తుంది. ఎందుకు? పిడికెడు గడ్డి కోసం. దానికి అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కానీ అది అలా చూడదు. ఆ జ్ఞానం దానికి లేదు. పిడికెడు గడ్డి నాకు ఎక్కడైనా దొరుకుతుంది కదా అని ఆ చాకిరీ వదిలిపెట్టదు. అలాగే మనుషులు కూడాను ఏమనుకుంటారు అంటే, ఓహ్! చాలా గొప్ప పని చేస్తున్నాం. ఎంత బిజీగా ఉన్నానో నేను తెలుసా? ఏం చేస్తున్నారయ్యా అంటే, ధనాన్ని సమకూర్చడంలో నిమగ్నమై ఉంటారు.
మరి దాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు అంటే నిజానికి అనుభవించలేరు. ఎందుకంటే అంతగానే అనుభవించే శక్తి కూడా మనకు లేదు. సో, మనుషులు అయితే కుక్కల, పందుల, ఒంటెల, గాడిదల జీవితాన్ని జీవిస్తున్నారు. తద్వారా ఏం జరుగుతోంది? మానవ జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి తర్వాతి జీవితంలో నిజంగానే ఏ రకమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారో, ఆ రకమైన జీవితాన్ని వాళ్ళు పొందుతున్నారు. అలాంటి శరీరాన్ని పొందుతున్నారు. మనం అలాంటి జీవిత విధానాన్ని అవలంబించుకుంటే మానవ శరీరంలో ఉండి, ప్రకృతి మనకు అలాంటి శరీరాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా అలాగా ప్రసాదించిన తర్వాత అలాంటి ప్రసాదం పొందామనుకోండి, కుక్క జన్మనో, పంది జన్మనో, లేకపోతే ఒంటె జన్మనో, లేకపోతే గాడిద జన్మ ఎత్తామనుకోండి, ఇంకా అంతే. ఇంక మన నియంత్రణలో ఏముండదు. దాని ప్రకారంగా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది గాడిదలాగా బతకాలి. సరి అయినటువంటి పరిజ్ఞానం లేకుండా, సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేకుండా ఆధునిక జీవితంలో మనిషి నాగరికత పేరుతో వక్ర మార్గాన్ని అవలంబిస్తూ కుక్కలలాగా, పందులలాగా, ఒంటెలలాగా, గాడిదల్లాగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వ్యక్తులు వాళ్ళ నాయకుల్ని కూడా ఎన్నుకుంటే ఎలా ఎన్నుకుంటారు? వాళ్ళ మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని నాయకులుగా ఎన్నుకుంటారు. అలాంటి వాళ్ళు మాత్రము, ఆ నాయకులు మాత్రము మనకి ఏ రకమైన మార్గదర్శకాన్ని ఇవ్వగలుగుతారు? ఎలాంటి మార్గదర్శకాన్ని ఇవ్వలేరు. అందుకని ఒక్కోసారి వ్యక్తులు ఏమనంటారంటే, శీల ప్రభుపాదుల వారు హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ హరే కృష్ణ ఆహ్, భగవంతుడికి సంబంధించిన ఈ సమాచారాన్ని ప్రచారం చేస్తూ అందరికీ అందించినప్పుడు కొంతమందొచ్చి అడిగేవాళ్ళు. ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉన్న వ్యక్తులేమిటండి ఏ పని చేయరు, సోమరుల్లాగా ఉంటారు అని అనేవాళ్ళు. కానీ వాళ్ళకొక విషయం తెలీదు. ప్రభుపాదుల వారు చెప్పేవారు వాళ్ళకొక విషయం తెలీదు. నిజానికి కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించిన వ్యక్తులు ఈ జగత్తులో చాలా ఉన్నతమైన, ఉత్తమమైన వ్యక్తులు. ఎందుకని? వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు 4 నియమాల్ని పాటిస్తారు. వివాహేతర సంబంధాల్లో ఎలాంటి వివాహేతర సంబంధాల్ని కలిగి ఉండరు. జూదం ఆడరు. మాంసాహారాన్ని భుజించరు. స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దే ఆర్ రియల్ జెంటిల్‌మెన్ అని చెప్తారు ప్రభుపాదులు వారు. అది నిజం కూడా కదాను. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఇలాంటి శుద్ధమైన అలవాట్లను కలిగి ఉన్న వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది. వాళ్ళు సాధు జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడు కూడాను భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. కానీ అలాంటి వ్యక్తులకి భౌతిక ప్రపంచంలో ఆ సాధువులైన వ్యక్తులకి పెద్దగా గౌరవం అనేటువంటిది ఇవ్వరు. ఎందుకనంటే అలాంటి సాధువులని గౌరవించాలి అనేటువంటి పరిజ్ఞానం కూడా ఉండాలి కదా! శిల ప్రభుపాదుల వారు చెప్తారు వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఎందుకు లేదు అంటే కుక్కలు, పందులు, ఒంటెలు మరియు గాడిదల రకమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు అదే రకమైన చైతన్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులు ఈ సాధు స్వభావాన్ని ఎలా గుర్తించగలరు అని అంటుంటారు. ఇలాంటి వ్యక్తులు వాళ్ళ నాయకుల్ని కూడాను ఉన్నతమైన వ్యక్తిని నాయకుడిగా ఎలా ఎన్నుకోగలుగుతారు? అందుకనే వ్యక్తులు తమ ఈ జీవన విధానం నుంచి మానవుని స్థితికి చేరుకోవాలి అంటే తపస్య అనేటువంటిది చాలా ముఖ్యమైనది. తపసా బ్రహ్మచర్యేణ జ్ఞానేన సామేన ధామేన తపసా బ్రహ్మచర్యానేన జ్ఞానేన సామేన దానేన ఏదో ఒక విధంగా ఈ నియమాలని పాటించి తీరాలి. అది మనకిచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్.
మనకున్న వ్యాధికి మనకిచ్చినటువంటి వైద్యం అది. మనము మానవుల స్థాయికి చేరుకోవాలంటే, మనం ఈ తపస్య అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. మనకి భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో 2 చోట్ల చెప్పారు ఈ విషయాన్ని. ఇవి మనం అభ్యాసం చేసినప్పుడు మాత్రమే ఈ తపస్య ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తామో, తద్వారా మాత్రమే మన స్థితి మారుతుంది. మన చైతన్యం మారుతుంది. అంతేగాని నాకీ అనంతమైనటువంటి, అనియమితమైనటువంటి ఇంద్రియ తృప్తి కావాలి కాబట్టి, నాకీ స్వతంత్రత కావాలి. స్వతంత్రత పేరు మీద అనియమితమైనటువంటి ఇంద్రియ తృప్తిని గావిస్తే చాలా దారుణమైన స్థితిలో మనం ఉంటాం. ఆ స్థితి మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇంకా కూడా దారుణమైన స్థితిలో ఉంటాము అని మనకి ఆహ్, 12వ సంపుటంలో వస్తుంది. శ్రీమద్ భాగవతం 12వ సంపుటంలో ఈ విషయాన్ని తెలియజేస్తారు. వ్యక్తుల యొక్క జీవితకాలం ఎలాగా తరిగిపోతుందో, వాళ్ళ పరిజ్ఞానం కూడా ఎలా తరిగిపోతుందో, వ్యక్తులు మానవ జీవితంలో జీవించాల్సిన విధంగా జీవించకుండా, ఇలాంటి పశు నాగరికతను తమ జీవితంలోకి అన్వయించుకుంటే, వాళ్ళ జీవితకాలం ఎలాగా తగ్గిపోతుందో అనేది చక్కగా వివరించబడింది. అయితే ఇక్కడ ఈ పశు జీవిత విధానం నుంచి బయటపడాలి అంటే ఏదైనా మార్గం ఉందా? ఈ విధానం నుంచి ఎలా బయటపడాలి? అదంతా ఎప్పుడు మనం నేర్చుకోవాలి? మనుష్య జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే, మానవ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే అది చేయగలుగుతాము. ఎప్పుడైతే మనం ఈ మానవ శరీరాన్ని కోల్పోతామో, మనము నేర్చుకునేటువంటి ఈ విజ్ఞానము, తత్వము అంతా కూడాను ఏమీ ఉపయోగించలేము. దీన్నంతా మానవ శరీరంలో ఉన్నప్పుడు వినియోగించకుండా ఈ తత్వాన్నంతా కూడాను జంతు శరీరంలోకి ప్రవేశిస్తే మనం ఏమి చేయలేము. సో, దాన్నెలాగా అతిక్రమించాలి? నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనము స్వతంత్రులం కాదు. మనం భగవంతుని యొక్క అంశ. భగవంతుడు ఏమనుకుంటున్నాడు? భగవంతుని యొక్క కోరిక ఏమిటంటే మనం ఈ బద్ధ జీవితం నుంచి బయటపడి భగవద్ధామాన్ని చేరుకోవాలి అనేటువంటిది భగవంతుని ఆశ. ప్రకృతే క్రియమానాని గుణే కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. ప్రకృతే క్రియమానాని గుణే కర్మాణి సర్వశ. ప్రకృతి త్రిగుణాలతోని ఈ జగత్తునంతా కూడాను తన ఆధీనంలో ఉంచుకుంది. మనము స్వతంత్రులము అనేటువంటి అభిప్రాయాన్ని వదిలేసి భగవంతుని శరణు పొందకపోతే మనము ఈ పశు జీవితం నుంచి బయటపడలేము. మనం ఒక పశు రకమైనటువంటి జీవితాన్ని నుంచి బయటపడకపోతే మనుష్య శరీరంలో ఉండి ఏం జరుగుతుంది? ఈ మనుష్య శరీరం నుంచి మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి 84 లక్షల యోనుల గురించి మనం మాట్లాడుకుంటాం కదా! ఏదో రకమైనటువంటి పశువు, పక్షి ఇలాంటి శరీరంలోకి ప్రవేశిస్తాం మళ్ళీ మనం. అది నిజానికి చాలా క్లేశకరమైనటువంటి స్థితి. ఒకానొక సందర్భంలో నేను మీతో చెప్పాననుకుంటాను. వ్యక్తులు ఒక మిత్రుడు ఉండేవాడు. ఆకాశంలో ఎగరడం ఆయనకు చాలా ఇష్టము. నేనేమైపోతాను తర్వాతి జీవితంలో అంటే, ఏదో పక్షిగా మారొచ్చు అంటే, హి ఈస్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఏంటి ఓ పక్షిని అనుకో నేను స్వయంగా నా అంత నేను ఎగరగలను. కానీ దానికి ఉండేటువంటి కష్ట నష్టాల గురించి కానీ, అజ్ఞానంలో పక్షి తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన 80 లక్షల్లో ఏ స్థితిలో ఉంటామో, ఏ ఏ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించాలో, ఎన్ని రకాలైనటువంటి ఈతి బాధల్ని మనం అనుభవించాలో మనం మర్చిపోతుంటాం. అలాంటి స్థితిలో జీవన విధానము, ప్రస్తుత నాగరికతలో ఉన్నటువంటి జీవన విధానం కొనసాగుతుంది. దాని నుంచి బయటపడాలంటే మనకి చెప్పింది ఏమిటంటే తపస్య. అది బోధించడానికే భగవంతుడు నరనారాయణుల రూపంలో ఆవిర్భవించాడు. నరనారాయణ రూపంలో భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఏం చేశారు? హిమాలయాలకు వెళ్లి ఘోరమైన తపస్సు చేశారు. ధ్రువ మహారాజులాగే చాలా కఠినమైనటువంటి నియమాల్ని పాటిస్తూ తపస్సు చేశాడు. కానీ అలాంటి కఠిన నియమాల్ని పాటిస్తూ తపస్సు చేయడము
ఈ కలియుగంలో మనకి సాధ్యమేనా? అసాధ్యం. అందుకని మనకు చైతన్య మహాప్రభువు మనకి ఒక రకమైనటువంటి కన్సెషన్ ఇచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్. ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని మనకి కల్పించారు. అందుకని ఏం చెప్పారు? ఈ 16 పదాల మంత్రం ఏదైతే ఉందో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 అక్షరాల ఈ మహామంత్రాన్ని 16 మాలలు ప్రతిరోజు కనీసంగా జపించమని చెప్పాడు. దాన్ని ఇంకా పెంచగలిగితే ఓకే, మంచిదే. కానీ కనీసంగా 16 మాలలు ఈ మహామంత్రాన్ని జపించండి అని చెప్పారు. ఈ 16 మాలలు మహామంత్రాన్ని జపిస్తూ 4 నియమాల్ని పాటించడం ద్వారా వివాహేతర సంబంధాలు కలిగి ఉండకుండా ఉండడము, జూదం ఆడకుండా ఉండడము, మాంసాహారాన్ని భక్షించకుండా ఉండడము, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడము, ఇవి చేయమన్నారు. శ్రీల ప్రభుపాద గారు చాలా సార్లు ఈ ప్రశ్న అడుగుతారు. ఇది చెప్పిన తర్వాత, ఇది అంత కష్టమైన విషయమా? చేయలేమా? భోజనమే చేయొద్దని చెప్పలేదు. తినకూడని పదార్థాలని చెప్పి మాంసాహారాన్ని భుజించమని చెప్పారు. దానికి బదులుగా రకరకాలైనటువంటి శాకాహార వస్తువులు మనమే భుజించవచ్చు. దురదృష్టం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవులు, మనుష్యులు ఆ రకమైన చిన్న చిన్న తపస్య, నరనారాయణులు చేసిన తపస్య గురించి కానీ, ధ్రువ మహారాజ్ చేసిన తపస్య గురించి కానీ మనం మాట్లాడట్లేదు. అంత కఠినంగా జీవితాన్ని జీవించమని చెప్పట్లేదు. చాలా అల్పమైన తపస్య, కొన్ని నియమాలని పాటిస్తూ మన జీవన విధానాన్ని కొద్దిగా సరిదిద్దుకోమని మాత్రమే చెప్తున్నారు. దాంట్లో ఏమిటి కష్టము? నువ్వు మాంసాహారాన్ని భుజించకపోతే దానికి బదులుగా రుచికరమైనటువంటి అనేక శాకాహార పదార్థాన్ని భుజిస్తున్నాము. దాంట్లో కష్టం ఏంటి? మనం పందులలాగా ఇంద్రియ తృప్తిలో నిమగ్నం కాకపోతే దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా. పందులు అవి వేటి నుంచి ఉద్భవించాయి అంటే తల్లిని, అవి దేనికైతే జన్మనిచ్చే పిల్లల్ని, వాటిలో కూడా భేదాన్ని చూడవు. అవి ఇంద్రియ తృప్తికి అన్నింటినీ ఉపయోగిస్తాయి, మైథున తృప్తికి. ఇదే రకమైన జీవితాన్ని శ్రీల ప్రభుపాద గారు వ్యక్తుల గురించి చెప్తారు. వ్యక్తికి వివాహం అవుతుంది, తనకి భార్య ఉంది, కానీ ఇతరుల భార్య మీద ఆసక్తి. ఈ రకమైన జీవితాన్ని, అలాగే స్త్రీ ఉంటుంది, భర్త ఉన్నారు, కానీ ఇతర పురుషుల మీద ఆసక్తి. ఇది ఏ రకమైన జీవితం అని చెప్తున్నాడు శ్రీల ప్రభుపాద గారు? ఇది ఆయన శాస్త్రంలో చెప్తున్న దాన్ని ఆయన చెప్తున్నారు. ఏమిటది? పందుల లెక్క నాగరికత అని చెప్తున్నాడు. ఆధునిక నాగరికతలో మనం గమనించినట్టయితే మనం చాలా అభివృద్ధి చెందాము అనుకుంటున్నాం, కానీ ఆధునిక విద్య కానీ, నాగరికత కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది, దానికి చట్టాన్ని కూడా చేస్తుంది. ఓ, నీ వివాహ బంధం ద్వారా ఏకమయ్యావా, నీకు నచ్చలేదా, విడాకులు తీసుకోవచ్చు. విడిపోయి మరి అలాగే ఉంటావా? బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్నావా? భగవన్నామాన్ని స్మరిస్తేవో భగవంతుని కాదు, మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంద్రియ తృప్తి కోసమని పరుగులు చేయొచ్చు. ఇంకా అది కూడా వదిలేసి పెళ్లి కూడా అక్కర్లేదు, ఇంద్రియ తృప్తిలో నిమగ్నం కావచ్చు. ఇలాంటి నాగరికతలో, ఆధునిక నాగరికతలో మనం జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి ఈ ఆధునిక నాగరికత మనని ఈ భవబంధాల నుంచి ముక్తులు చేయలేదు, కాక అది మరింత దిగజారిపోయేలాగా చేస్తుంది. అందుకని మనం చేయవలసిన పని ఏమిటి అంటే నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ. దానికి మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో కనీసమైన ఇంద్రియ నియంత్రణ చేయడం అంటే తపస్సుగానే పరిగణించబడుతుంది. 16 మాలల జపం చేయడము పెద్ద తపస్సే మనకిప్పుడు. ధ్రువమహారాజులాగా మనం అడవిలోకి వెళ్ళిపోయి మొదటి వారం అంతాను ఆకులు అలములు తినడము, తర్వాత ఎండు ఆకులు తిని, తర్వాత కేవలము నీటిని మాత్రమే సేవించడము, దాని తర్వాత కేవలము గాలిని మాత్రమే, అలాంటి స్థితులను అడగట్లేదు. అంతటి తపస్య, కఠినమైన తపస్యలు కూడా అడగట్లేదు. కేవలము మనం తినే ఆహార పదార్థాల్ని జాగ్రత్తగా గమనించి దాన్ని
శాకాహార పదార్థాన్ని భగవంతునికి సమర్పించగలిగేటువంటి పదార్థాలని భగవంతునికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించమని చెప్పారు. ఈ 16 పదాల మహామంత్రం ఏదైతే ఉందో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపించమని చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న తపస్యలు దాన్ని చేయడం ద్వారా మనము ఈ జంతువుల యొక్క జీవన విధానం నుంచి బయటకలగలుగుతాం. అందుకని నరనారాయణులు ఆవిర్భవించినప్పుడు ఈ తపస్య సివియర్ పెనాన్సెస్ కఠినమైనటువంటి తపస్సు చేశారు ధ్రువ మహారాజ్ లాగా. వాళ్ళది చేసి మనకేమి నిర్దేశిస్తున్నారంటే ఇంత కఠినమైన సమస్య కూడా, ఇంత కఠినమైనటువంటి తపస్సు కూడా అక్కర్లేదు. సులభతరమైనటువంటి మార్గం ద్వారా మీరు ఈ పాపభూయిష్టమైన జీవితం నుంచి బయటపడగలుగుతారు అని చెప్తున్నారు. అయినప్పటికీ దాన్ని ఈ చిన్న నియమాల్ని కూడా మన జీవితంలోకి స్వీకరించడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకని చెప్తున్నారు? పూర్వ జీవితంలో మనము భయంకరమైన పాపాలు చేసి ఉండాలి దీన్ని స్వీకరించకుండా ఉండాలి అంటే. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఏదో భక్తుల యొక్క కృప మూలంగా, ఈ ప్రభుపాదుల కృప మూలంగా ఏదో విధంగా మనం కృష్ణ చైతన్య మార్గాన్ని నేర్చుకున్నా కూడాను, అది మన దాకా వచ్చినా కూడాని పూర్వ పాప ఫలముల కారణంగా మనము దీన్ని పూర్తిగా స్వీకరించక ఈ స్థితి నుంచి దిగజారిపోతాము. 16 మాలల జపం చేయడము, హరే కృష్ణ మహామంత్రాన్ని, భక్తుల సాంగత్యంలో ఉండడము, శాస్త్రాన్ని అభ్యసించడము, ఈ కార్యక్రమాన్ని చేయలేక మళ్ళీ దిగజారిపోతూ ఉంటాము. మళ్ళీ దిగజారిపోతుంటాం. అందుకని ఇక్కడ మనకి నరనారాయణులు వాళ్ళు చేసినటువంటి తపస్య ద్వారా మనకి ఏం బోధిస్తున్నారు అంటే, తపస్య ద్వారా మాత్రమే మనము మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఈ కలియుగంలో మనం చేయాల్సిన తపస్య కూడాను నరనారాయణులు కానీ, ధ్రువ మహారాజు కానీ వాళ్ళు చేసినటువంటి కఠినతరమైన తపస్య కాదు. చాలా సులభతరమైనటువంటి తపస్య. అదేమిటి అంటే హరినామ సంకీర్తనాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా, ఈ 4 నియమాల్ని, నిర్దేశించిన 4 నియమాల్ని పాటించడం ద్వారా మనము ఈ బద్ధ జీవితం నుంచి బయటపడగలుగుతాము, ముక్తులం కాగలుగుతాము. అందుకని కృష్ణ చైతన్య మార్గంలో నిర్దేశించినటువంటి ఈ నియమాలని చాలా జాగ్రత్తగా పాటించమని శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. దాన్ని మనమందరం కూడాను ఒకసారి ఆలోచించి, ప్రభుపాదుల వారు మనకి ఈ 4 జంతువుల ఉదాహరణ ఏదైతే అందజేశారో, ఈ ఉదాహరణ ద్వారా మనం కూడా అదే విధంగా ప్రవర్తిస్తే ఆ జంతువులకి మనకి తేడా ఏమి ఉండదు. తర్వాత మనము అలాంటి జంతువుగానే మారిపోతాము. అది దయనీయమైన స్థితి, దురదృష్టకరమైనటువంటి స్థితి. అందుకని ఈ పరిజ్ఞానం అంతా మనకు ఉంది కాబట్టి, ఇప్పుడు కృష్ణ చైతన్య మార్గంలో జీవించే పరిజ్ఞానం అంతా ఉంది కాబట్టి, దాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని తద్వారా భగవత్ సేవలో నిమగ్నమైపోయి జీవించి ఉండగానే మనం ముక్తులం కాగలుగుతాము, జీవన్ముక్తులుగా మారగలుగుతాము. ఈ తపస్సు యొక్క ప్రాముఖ్యతని నరనారాయణ ఋషులు ఆవిర్భవించి మనకి బోధించారు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం దీంట్లో. మనం ఇక్కడ ఆపేద్దాం. ప్రభు చేసిన మాతాజీ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. గాడిదకి ఒక బిజినెస్ చేసే, అదే కోట్లు సంపాదించే ఒక బిజినెస్ మ్యాన్ కి పోలిక చాలా బాగుంది ప్రభుజీ. అంటే ఎంత కోట్లు గడించి ఒక 10 రూపీస్ బ్రెడ్ మాత్రమే తింటారు, ఆ గాడిద కూడా ఎంత కష్టపడి ఒక పిరిగిడి గడ్డి మాత్రం తింటుంది. ఈ రెండింటి పోలిక చాలా బాగుంది ప్రభుజీ, హైలైట్ గా ఉంది. మీరు అడిగి ఎందుకు ప్రభుజీ పోల్చారు? మీకు ఐడియా ఎలాగొచ్చింది ప్రభుపాదుల వారికి? అది కనిపిస్తోంది కదా, కనిపిస్తుంది, నిజం కూడా ప్రభుజీ. ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే నేనేటనుకునేదాన్ని అంటే, అబ్బాయి అంత అదృష్టం చేసుకున్నారు, నెలకి ఇంత గడిస్తున్నారు,
భగవంతుడు వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా ఉంచారని అప్పుడు ఎక్కువగా అనుకునేదాన్ని. కానీ అది తప్పని ఈరోజు నాకు తెలిసింది ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ. అది నిజంగా కూడా చూడండి, ఆలోచించండి. మానవ జీవిత లక్ష్యం యెస్. ఏంటో మనకిప్పుడు తెలుసు. ఎప్పుడైతే మనం భగవద్గీత, భాగవతం చదువుతున్నామో, దాన్ని వదిలేసి మనం విపరీతంగా ధన సంపాదనలో మీరెవరైనా చూడండి, బాబు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, క్లాస్‌కి రండి, భగవద్గీత వినండి, వీఆర్ టూ బిజీ. ఎంత బిజీగా ఉన్నాం అమ్మోయ్! ఉద్యోగానికెళ్ళి ఏం చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ లైక్ ఏ అలాంటి వ్యక్తుల్ని ఎలా పోల్చాడు? కుక్కలతో పోల్చాడు. అదే కదా ఒకసారి ఆలోచిస్తే. నమ్మకంగా ఎవరికో వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్న ఏదో పెట్టుబడిదారుడికి. ఆ వ్యక్తి లాభాలను ఆర్జిస్తున్నాడు. నీకొచ్చేదేదో నీకిస్తున్నారు. ఆ వచ్చేది కూడాను అంతగా అది కూడా మనకు అవసరం లేని విషయం అది. అంతగా అవసరం లేని దాంట్లో నిమగ్నమైపోతాం. గాడిదలు కానీ ఒంటె కూడాను చూడండి. ఒంటె ఉదాహరణలో కూడాను ఒంటె జీవిత విధానాన్ని కూడా వివరించి చెప్పినప్పుడు మనకి స్పష్టంగా అవగతమవుతుంది. క్షణికమైనటువంటి ఆనందం కోసమని అది కూడాను మన స్వంత ఆహ్, ఏంటది దాన్ని ఏమని చెప్పాలి? దాన్ని మన సొంతంగా మనను మనము హాని కలిగించుకొని దాన్ని ఆనందమని భావిస్తున్నాం. సో, ఇలాగా మీకిందాక అయితే ప్రభుజీ హ్మ్. ఆ ఒంటె అంత ఆనందం పడి అది తినేటప్పుడు తనకి బాధ అంటూ కలగదా? తనకి బాధ అంటూ ఉండదా? ఉంటుంది, కానీ అది బాధ అన్న విషయాన్ని గమనించట్లేదు కదా అజ్ఞానం మూలంగా. ఓకే. అది రుచిని అనుకుంటుంది. అదే కదా మనం కూడా చేస్తున్న పని అదే. బద్ధ జీవితంలో యెస్. ఉన్నటువంటి జీవి నిజానికి క్షణికమైన ఆనందానికి ఎంత కష్టం కలుగుతుంది. ఒకసారి ఆలోచించండి. చాలా కష్టం కలుగుతుంది. దాన్నంతా కూడా అసలు పట్టించుకోదు. గమనించను. అందుకని ప్రభుపాదుల వారు ఉదాహరణలు ఇచ్చారు దీంట్లో. అంటే చక్కటి ఉదాహరణ ప్రభుజీ. అంటే ఎలా ఉదాహరణ అంటే ప్రభుపాదులు వారు ఇచ్చింది తప్పు చేసేవారు కూడా రెండోసారి తప్పు చేసే ప్రయత్నం కూడా చేయరు. కరెక్ట్. అది అర్థం అంత చక్కటి చేసుకుంటే ఉదాహరణ. ఖచ్చితంగా వాటిని చేయడానికి ఇష్టపడరు. వాటి నుంచి దూరంగా ఉంటారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు జగద్గురు ఎంత కరుణ, ఎంత కృప లేకపోతే సీ ఒకసారి భగవంతుని యొక్క నామ రుచిని పొందిన వాళ్ళు దాన్ని వదిలేసి వీటన్నిటి గురించి మాట్లాడాలి అంటే నిజానికి వాళ్ళు కూడా చేసేది గొప్ప తపస్సేనే. ఆలోచించండి. మనం ఒకసారి ఉదాహరణ చెప్పుకున్నాం కదా! పసిరికలొచ్చిన వ్యక్తికి చెరుకు రసం చేదుగా ఉంటుంది అని. కానీ ఆ పసిరికలు తగ్గిపోయి చెరుకు రసం యొక్క ఆస్వాదాన్ని పొందిన వ్యక్తి మళ్ళీ దాన్ని ఆస్వాదించకుండా దాన్ని ఆస్వాదిస్తూనే మళ్ళీ మిగిలినటువంటి ఎవరైతే పసిరికలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ వెళ్ళిపోయి ఈ వివరణంతా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన రావడం కూడాను ఎప్పుడొస్తుంది? ఎంత కరుణార్థ హృదయం ఉంటే మాత్రమే వాళ్ళ పని చేయగలుగుతారు. లేకపోతే ఒకసారి వాళ్ళ రోగం తగ్గిపోయింది, చెరుకు రసం యొక్క రుచిని పొందుతున్నాను అన్నాక మళ్ళీ ఆ ఆస్పత్రికి వెళ్లి అలా రోగంతో బాధపడుతున్న వాళ్ళ చుట్టూ ఉండి, బాబు ఇది స్వీకరించు అయితే నీ రోగం తగ్గుతుంది అని వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అగత్యం లేదు ఆరోగ్యవంతుడైన వాడికి. అలాగే ప్రభుపాదుల వారు హరినామ సంకీర్తనలోని ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు. కానీ ఆయన ఒక చోట కూర్చొని భక్తి కుటీరం ఏర్పరచుకొని హాయిగా భగవన్నామాన్ని స్మరిస్తూ తన జీవితాన్ని గడిపేయొచ్చు. దట్టు ఏ స్థితిలో 60 పైచిలుకు పడ్డాయి ఆయనకి. 60-70 వయస్సు మధ్యలో ఇవన్నీ కూడా చేశారు. 70 పైన పడ్డ తర్వాత అమెరికా వెళ్లారాయన. సో, ఎంతటి కృప ఉంటే వ్యక్తి ఆ పనులన్నీ చేయగలుగుతాడు చూడండి. సో, అందుకని భగవంతుడు తన శక్తినంతా కూడాను ప్రభుపాదుల వారిలో ప్రవేశపెట్టారని చెప్తారు. అందుకనే మనం ప్రభుపాదుల వారిని శక్తి ఆవేశ అవతారం అని కూడా అంటాం. ఎందుకంటే భగవంతుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి తన శక్తినంతా కూడాను ఆ జీవాత్మలో ప్రవేశపెడతారు. భగవత్ ప్రచారానికి కావాల్సినటువంటి సంపూర్ణ శక్తిని భగవంతుడు శ్రీల ప్రభుపాదుల వారు ప్రవేశపెట్టి మనకి జ్ఞానమంతా కూడాను అందించేందుకు ఉపకరించారు. సో, మనము నరనారాయణులు ఆవిర్భవించడానికి ఏకైక కారణం ఏంటంటే మనకి తపస్సు యొక్క ప్రాముఖ్యతని నేర్పించడం కోసమని దాంట్లో
మన జీవితంలోకి స్వీకరించడం కోసమని వాళ్ళు అవతరించారు అని మనకి ఈ శ్లోకంలో స్పష్టంగా అవగతమవుతుంది. సో మనం ఇక్కడ ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తన్ కి జై. नामाचार्य हरिदास ठाकुर की జై. सामवेद भक्त वृंद की జై. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాతాజీ సంప్రదాయం. మళ్ళీ మనం సాయంత్రం 5 గంటలకి హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. Thank you so much.